హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు కమ్యూనిటీ పోస్ట్ ద్వారా సబ్స్క్రైబర్లను సంపాదించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కమ్యూనిటీ పోస్ట్ ద్వారా సబ్స్క్రైబర్లను ఏ విధంగా గెయిన్ చేసుకోవాలో నేను డీటెయిల్గా మొబైల్ స్క్రీన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఒక 10 మందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, నేను కమ్యూనిటీ పోస్ట్ ద్వారా ఏ విధంగా సబ్స్క్రైబర్లు అయితే గెయిన్ చేసుకున్నానో మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను. ఇంకా యూట్యూబ్ స్టూడియో యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తానే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద డాష్ బోర్డ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, అనాలిటిక్స్ ఉంటుంది. అనాలిటిక్స్ పైన క్లిక్ చేయండి. అనాలిటిక్స్ పైన క్లిక్ చేస్తానే ఈ విధంగా పైన రీచ్, ఓవర్వ్యూ, కంటెంట్ ఉంటుంది, ఆడియన్స్ ఉంటుంది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. కంటెంట్ పైన క్లిక్ చేస్తే వీడియో, పోస్ట్, ప్లేలిస్ట్ ఉంటుంది. పోస్ట్ పైన క్లిక్ చేయండి. పోస్ట్ పైన క్లిక్ చేస్తానే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఈ 28 డేస్లో వచ్చేసి మన ఛానల్కి వచ్చేసి టోటల్ ఇంప్రెషన్స్ వచ్చేసి 11,300 మందికి అయితే ఇంప్రెషన్స్ అయితే పంపించిందనమాట. లైక్స్ వచ్చేసి 73 లైక్స్ అయితే వచ్చినాయన్నమాట. అలాగే సబ్స్క్రైబర్లు వచ్చేసి 6 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చినారు. దగ్గర మన ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకు ఎటువంటి సబ్స్క్రైబర్లు అయితే రాలేదన్నమాట. నేను ఒక ట్రిక్ అయితే ఫాలో అయినాను. ఆ ట్రిక్ ఏంటిది అనేది మీకు చెప్తానమాట. అది చూపిస్తాను కూడా. మనకు రీసెంట్గా 1 వీక్ క్రితం నుంచి లేకపోతే 10 డేస్ క్రితం నుంచి మనకు సబ్స్క్రైబర్లు అనేది అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారనమాట. ఏ విధంగా నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టినాను మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఛానల్లో చూపిస్తాను అనమాట. నాలాగానే మీరు కూడా కమ్యూనిటీ పోస్ట్ పెడితే మీకు కూడా సబ్స్క్రైబర్లు వస్తారనమాట. చాలామందికి ఇంప్రెషన్స్ నాకంటే ఎక్కువ వస్తుంటాయి. 11,000 కాదు, 20,000, 30,000 వస్తుంటాయి. కానీ సబ్స్క్రైబర్లు మాత్రం ఒకరు రారనమాట. ఏం ట్రిక్ యూస్ చేసినానో మీకు కూడా చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఛానల్లోకి అయితే ఓపెన్ చేస్తాను అనమాట. యూ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు అందరికీ తెలిసి ఉంటుంది, క్రియేటర్స్ నేస్తం మన ఛానల్. వ్యూ ఛానల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఈ విధంగా వస్తుంది కదా. హోము, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా. కమ్యూనిటీ పైన క్లిక్ చేయండి. నేను ఏ ట్రిక్ ఫాలో అయినానంటే ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టగానే పైన వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో అని పెట్టినాను. అలాగే లింక్ ఇచ్చినాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పోలింగ్ అయితే చేసినాను అనమాట. పోల్స్ అయితే చేసినాను అనమాట. మీరు పోల్స్ అయినా చేసుకోవచ్చు. ఊరికే మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తానే ఈ విధంగా కమ్యూనిటీ పోస్ట్ సింగిల్ ఫోటో పెట్టి పైన వీడియో లింక్ ఇస్తారు. ఆ విధంగా కాకుండా పైన కొద్దిగా మ్యాటర్ అయితే పెట్టండి అనమాట. నేను చూపిస్తాను. నేను ప్రతి కమ్యూనిటీ పోస్ట్ని ఈ విధంగా రీసెంట్గా 1 వీక్ నుంచి ఈ విధంగానే పోస్ట్ చేస్తున్నాను. నాకు అందుకనే సబ్స్క్రైబర్లు వచ్చినారనమాట. పైన మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అని. అంటే మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కావాలంటే ఈ వీడియో చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినాను అనమాట. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన ఛానల్లో 444 సబ్స్క్రైబర్లు వచ్చినారు. పైన మ్యాటర్ వచ్చేసి ఫ్రెండ్స్ మేక్ ఇట్ ఫాస్ట్ 500 సబ్స్క్రైబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ కమ్యూనిటీ పోస్ట్కి 2 సబ్స్క్రైబర్లు అయితే వచ్చినారనమాట. అలాగే ఇక్కడ పోలింగ్ వేసినాను. ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్లో సింగిల్ 2 ఫోటోలు పెట్టినాను. మోర్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పెట్టినాను. కింద వీడియో లింకు. మీరు ఆడియన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని టైప్ చేస్తేనే మీకు ఆడియన్స్ అనేది తప్పకుండా 100% సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకరు కాకపోయినా మరొకరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు నేను కూడా మీరు చేస్తున్న విధంగానే చేస్తుంటేని ఊరికే యూట్యూబ్ ఏదైనా వీడియో రిలీజ్ అయితేనే కమ్యూనిటీ పోస్ట్ పెడతాను, పైన లింక్ పెడతాను. కమ్యూనిటీ పోస్ట్ పెడతాను, ఆ యూట్యూబ్ సంబంధించిన లింక్ పెడతాను. ఇట్లా పెట్టడం వల్ల మీకు సబ్స్క్రైబర్లు అనేది రారు. నేను రీసెంట్గా మీకు ఈ విధంగానే పెడుతున్నాను అనమాట. మోర్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని. ప్రతి కమ్యూనిటీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ విధంగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఆడియన్స్ అని అడుగుతున్నాను అనమాట. మీరు కూడా ఈ విధంగా అడిగితే తప్పకుండా 100% సబ్స్క్రైబర్లు అనేది వస్తారనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కమ్యూనిటీ పోస్ట్ ద్వారా సబ్స్క్రైబర్లు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.